అమ్మ నేను లాస్ట్ మంత్ ఫిబ్రవరి మంత్ ప్రాఫిట్ చూపించిన కదా, సో నేను ఇప్పుడు మార్చ్ మంత్ ప్రాఫిట్ కూడా చూపిస్తాను నేను. సో ఇక్కడ నా పేజ్ ని రిఫ్రెష్ చేస్తున్నాను నేను మళ్ళీ. సో ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటున్నా మార్చ్ మంత్, మార్చ్ టు ఏప్రిల్. ఏప్రిల్ 10th దాకా ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నా అంటే నేను మార్చ్ మంత్ దాకా నేను హోల్డ్ చేసిన స్టాక్స్ ఏప్రిల్ లో సెల్ చేసిన మామ. సో ఇక్కడ మనం చూసుకుంటే 1 month లో మనకి 15,000 ప్రాఫిట్ వచ్చింది మన క్యాపిటల్ మీద, అంటే 1.5 lakh క్యాపిటల్ మీద ఆల్మోస్ట్ 10% ప్రాఫిట్ వచ్చింది మామ. సో ఇట్స్ వెరీ గుడ్ కదా మామ, మనకి 1 month లో 10% వచ్చిందంటే. అండ్ ఇక్కడ చూడండి నా బై చేసిన స్టాక్స్, ఇవన్నీ స్టాక్స్ బై చేసిన. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ నా ప్రాఫిట్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ నా లాస్ వచ్చేసి మినిమల్ ఉంది. సో నా ఒక్కటే లాస్ వచ్చింది, సో రిమైనింగ్ ట్రేడ్స్ అన్ని ప్రాఫిట్ ఉంది. సో మన ట్రేడింగ్ లో లాస్ ఉంటుంది, ప్రాఫిట్ ఉంటుంది, కానీ ఏంటంటే మనకి మోర్ ప్రాఫిట్స్ ఉండాలి, లెస్ లాస్ ఉండాలి. సో ఇక్కడ మనకి చూసుకోండి, ఇక్కడ నేను జాన్ మంత్ నుంచి చూపిస్తాను. నేను జాన్ మంత్ నుంచి ఏప్రిల్ దాకా నేను కొడుతున్నా నేను. సో మనకి టోటల్ 23,000 ప్రాఫిట్ వచ్చింది మామ. ఓకే, నేను జాన్ మంత్ లో నేను ట్రేడింగ్ ఏం చేయలేదు. సో ఫెబ్, మార్చ్, ఏప్రిల్ ఈ 3 months నేను ట్రేడింగ్ చేసినాను కాబట్టి ఆ 3 months లో నాకు 23,000 ప్రాఫిట్ వచ్చింది. సో ఇది ప్యూర్లీ స్వింగ్ అండ్ పొజిషనల్ మామ. ఓకే, అండ్ ఎవరైతే ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ చేస్తున్నారో వాళ్ళు వెరిఫైడ్ పిఎన్ఎల్ చూపియను మామ. ఓకే, చూపించినాకనే నమ్మండి. ఓకే, అందరూ 1 day 2 days ప్రాఫిట్ చూపిస్తుండ్రు, ప్రాఫిట్ చూపి కోర్సెస్ సెల్ చేస్తున్నారు మామ. సో ఎప్పుడు బై అయ్యకండి. కానీ మనకి స్వింగ్ అండ్ పొజిషనల్ లో మనకి బెటర్ స్ట్రాటజీ ఉంటుంది అండ్ బెటర్ రిటర్న్స్ ఉంటాయి కంపేర్ టు మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఎఫ్డి. సింపుల్ మామ.